ఆయనే ఒకవేళ కనుక చనిపోతే పార్టీలో ఉన్నోళ్ళైనా సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే అబ్జర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమీ అలాంటిది ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఇతరులు ఇడుమ ఎట్లా అయిండు, ఇతరులు ఎవరైనా చెప్పింది, కానీ దేవ్జీ గురించి వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఆయన ఉన్నట్టు కిందనే మనం భావించాల్సి వస్తుంది. తర్వాత రెండోది అయితే ఎక్కడున్నాడు అనే విషయం ఏంటంటే ఎవరు చెప్పరు కదా, ఎవరికి తెలియదు కదా, తెలవనియరు కదా. ఇప్పుడు వెంకటేష్ చెప్పిండు, వెంకటేష్కు తెలవకపోవచ్చు, వెంకటేష్ కంపల్సరీ తెలవాలని ఏం లేదు, తెలిసినా చెప్పాలని కూడా ఏం లేదు కదా. తెలిస్తే మాత్రం ఎందుకు చెప్తాడు అంటే పలానా కాన్నాడు పోయి చంపమని చెప్తాడా, చెప్పరు కదా. వాళ్ళు ఎవరు సరెండర్ అయిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక అంతరాత్మ ఉంటుంది. అంటే నిన్నటి దాకా ప్రజల కోసము పార్టీ కోసం పనిచేసినోడు రాగానే ఇంకోని చంపడానికి పూనుకుంటాడా? పిచ్చోళ్ళు మాట్లాడతారు సరెండర్ అయిన వాళ్ళు అంటే ఇట్లా చేస్తారని. 99% మంది చెయ్యరని నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఏదైతే ఉందో ఆయన అలాంటివి చెప్పడు. ఎవరు ఏ ఇంట్రాగేషన్ చెప్పినా చెప్పేటే చెప్తారు.